ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అధికార విపక్షాలు. ఆగస్టు 17 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. కీలకమైన బిల్లులు, ప్రజోపయోగ నిర్ణయాలపై విస్తృత చర్చ జరగనుంది. 4 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సెషన్ కొనసాగే అవకాశం ఉంది. తక్కువ రోజుల వ్యవధి ఉన్నప్పటికీ సభను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రజా సమస్యలు, రైతాంగ సంక్షేమం, శాంతి భద్రతలు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఉభయ సభల్లో చర్చ సాగనుంది. 2 ఏళ్ల పాలన, ఎల్నినోపై స్పెషల్ డిస్కషన్ జరగనుంది. అలాగే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరవుతారనే చర్చ జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఫ్యాన్ నేతలు. అసెంబ్లీ కౌన్సిల్లో నేతల మధ్య మాటల యుద్ధం తప్పేట్లు లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఆగస్టు 17 నుంచి ఏపీలో శాసనసభ సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఇవి చాలా వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఆగస్టు 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ అనేది కూడా జరగనున్నాయి. ఇటు అసెంబ్లీతో పాటు మండలి అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి శాసనసభ మండలి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాడి వేడిగా అయితే గనక మాటల యుద్ధం అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక పక్క 2 ఏళ్ల పాలన పూర్తి చేసి అనేక అంశాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లే దిశగా అయితే గనక ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ అనేది వినియోగించుకోవడంతో పాటు పలు కీలకమైనటువంటి బిల్లులతో పాటు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి అంశాలపై అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను అయితే కనుక వినియోగించుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా డిఎస్సి సంబంధించినటువంటి అంశం 16,000 ఉద్యోగ రూపకల్పనతో పాటు ఏ విధంగా మెగా డిఎస్సి నిర్వహించాము, అదేవిధంగా మరొక 2 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయనున్నటువంటి నేపథ్యాన్ని అయితే కనుక ఇక రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీసుకెళ్లే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక పక్క ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో అయితే కనుక ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక మరోవైపు ఈ యొక్క 4 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ ని వినియోగించుకునేందుకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఇంకా మండలిలో వాడి వేడిగా చర్చ అనేది కూడా డిఎస్సిపై రగడ అనేది కూడా జరగబోతుంది అన్నటువంటి సమాచారం మేరకు కూడా ఇక ఏ విధంగా డిఫెన్స్ చేయాలి, డిఎస్సిపై ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా మరొక 2 నెలల్లో మెగా డిఎస్సికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా అయితే కనుక ఈ యొక్క శాసనసభ, శాసన మండలి అనేది కూడా తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఈ 4 రోజుల పాటు 30 అంశాల ఎజెండా అయితే కనుక కొనసాగనున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఇటు ఏపీలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని ఏదైతే 2 రోజుల్లో అయితే కనుక సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు, పరిశ్రమలు, ఐటీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా ఆ అమరావతి రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము అన్నటువంటి అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇటు గాడిని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, జీడిపి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనారిటీ వారికి ఏ విధంగా చేసాము, అదేవిధంగా నిరుద్యోగులకి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఒక పక్క నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి అంశాలని ఏ విధంగా డిఫెన్స్ చేయాలి, అంటే ఇటు ఉద్యోగ రూపకల్పన లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి హామీని ఇటు ఉద్యోగ రూపకల్పన దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా ఇటు కూటమి ప్రభుత్వం చెప్పే దిశగా అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ అనేది వినియోగించుకొని ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా ఇటు అమరావతి రీజియన్, ఇటు రాయలసీమ ప్రాంతాలను అయితే కనుక ప్రాంతాల వారిగా విభజించుకొని ఇక పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాము అన్న కోణంలో అయితే కనుక ఇటు కూటమి నేతలు అయితే కనుక వైసీపీ కౌంటర్ ఇచ్చే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇదంతా కూడా ఈ కౌంటర్ అంతా చూసుకున్నట్లయితే కనుక పరిపాలనే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ అనేది కూడా నడవబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాసనసభకు రానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు కూటమి నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏదైతే
ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు అయితే కనుక అసెంబ్లీకి రావాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అయితే ఇటు కూటమి నుంచి అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా స్పీకర్ సైతం కూడా ఇటు ఈ యొక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు హాజరవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గాన్ని అయితే కనుక ఈ యొక్క సమస్యలు ఏ విధంగా మనం ఏదో ఒక సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నాము, అదేవిధంగా రెవెన్యూ సమస్యలను ఏ విధంగా అరికట్టగలించాము, 22A భూములు గతంలో ఏదైతే 22A భూములు పెట్టారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసి అందరికీ కూడా పరిష్కరించే దిశగా అయితే కనుక అడుగులు వేయడం, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూటమి ప్రభుత్వం వివరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. అదేవిధంగా ఇటు రెవెన్యూ సమస్యలే కావచ్చు, అదేవిధంగా అనేక సమస్యలను అయితే కనుక పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు కూటమి ప్రభుత్వం చెప్పేందుకు కూడా సిద్ధమవుతుంది. మరోవైపు కేంద్ర పథకాలే కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు పోలవరం, వెలుగొండ, అదేవిధంగా రాయలసీమలో ఉండేటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ప్రస్తావించే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు రైతులకి సంబంధించినటువంటి అంశాలు అంటే ఇటు ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఏ విధంగా ఇటు అన్నదాత సుఖీభావ పేరుతోటి ఏ విధంగా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతోంది, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు సైతం కూడా పెంచకుండా ఆక్వా రంగ రైతులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక కూలంకషంగా కూటమి ప్రభుత్వం వివరించేందుకు అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీ వేదికను వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇటు గోదావరి జలాలు ఏ విధంగా ఇటు అందుబాటులోకి వస్తున్నాయి, వరద ఉధృతి ఏ విధంగా ఉంది, ఈ జలాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, భూగర్భ జలాలను ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దానిపై అయితే కనుక రైతాంగానికి వివరించే దిశగా అయితే కనుక ఇప్పటికే అధికారులు అడుగులు వేయడం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఉండేటువంటి పంటలని రైతాంగానికి ఏ విధంగా వివరిస్తున్నారు, ఆ గిట్టుబాటు ధర ఏ విధంగా కల్పిస్తామనేటువంటి హామీ ఏ విధంగా ఇస్తున్నారు, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారులు అయితే కనుక ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లోకి దిగడం, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఇటువంటి అన్ని అంశాలు ఎల్నినోపై కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఇక కేబినెట్ కూడా జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయినటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బిల్లులు ఆమోదం ఏ విధంగా జరగబోతున్నాయి, ఇటువంటి అంటే ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలను అయితే కనుక ఈ యొక్క అసెంబ్లీలో అయితే కనుక వేడిగా అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. ఇక బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎజెండా అయితే కనుక ఈ యొక్క ఏపీ శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో అయితే కనుక రానున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశం ఇక ఈ యొక్క అసెంబ్లీలో పూర్తయితే మాత్రం తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఆధారంగా ఏ విధమైనటువంటి బీసీలుగా అండదండగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఒక సంకేతాన్ని అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల వేదికగా అయితే ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సమావేశాలు అనేది కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో అయితే కనుక వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి సంకేతాలు అయితే ఈ యొక్క సమావేశాల నుంచి అయితే ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.